ఫస్ట్ నేను కూడా జాబ్స్ చూడగానే ఇది వెళ్ళాలి కంపల్సరీ. ఒక్కసారి కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి. ఇంటర్మీడియట్ బేసిక్గా బీటెక్లో ఎలా అయితే తినేవాళ్ళమో చాప్ స్టిక్స్ అమీర్పేట్లో ఉండేది బిగ్ బజార్ దగ్గర. ఆ పేరు గుర్తొచ్చేసి ఫస్ట్ అసలు వెళ్ళిపోవాలి, దీంట్లో ఏముందో చూపించేసారని అనిపించింది. కార్నర్ హౌస్కి వచ్చాము. సో మనాలి మాల్ రోడ్. బేసిక్గా ఇది కార్నర్లో ఉంటుంది కాబట్టి కార్నర్ హౌస్. వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ జాయింట్ ఫుడ్ జాయింట్ ఇన్ మనాలి మాల్ రోడ్. మనాలి మాల్ రోడ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అంటే చాలా ఫేమస్ చాప్ స్టిక్స్ మన టిబెటిన్, జాపనీస్ ఇంకా చైనీస్ రెస్టారెంట్కి వచ్చాము. ఫస్ట్ నేను కూడా జాబ్స్ చూడగానే ఇది వెళ్ళాలి కంపల్సరీ. ఒక్కసారి కాలేజ్ డేస్ గుర్తొచ్చేసాయి. ఇంటర్మీడియట్ బేసిక్గా బీటెక్లో ఎలా అయితే తినేవాళ్ళమో చాప్ స్టిక్స్ అమీర్పేట్లో ఉండేది బిగ్ బజార్ దగ్గర. ఆ పేరు గుర్తొచ్చేసి ఫస్ట్ అసలు వెళ్ళిపోవాలి, దీంట్లో ఏముందో చూపించేసారని అనిపించింది. సో ఇది ఎగ్జాక్ట్గా హిమాచల్ టాక్సీ ఆపరేషన్స్ యూనియన్ మహల్ మనాలికి ఆపోజిట్లో ఉంటుంది. మాల్ రోడ్ మీరు ఎంటర్ అవుతుంటేనే లెఫ్ట్లో దిస్ వుడ్ బి ద సెకండ్ రెస్టారెంట్. మీకు కంప్లీట్గా ఈ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మంచి సీనిక్ బ్యూటీ, అసలు బయట నేచర్ కానీ పెద్ద పెద్ద ట్రీస్ కానీ పామ్ గ్రూ ట్రీస్ కానీ అలానే కొండ కానీ ఆ ఇల్లు దూరంలో కొంచెం మంచు. బేసిక్గా వంటన్, ఫ్రైడ్ వంటన్, అలానే మన నూడిల్స్ మిక్స్డ్ చాప్ స్టిక్స్ స్పెషల్ చాలా బాగుంటుందని చెప్పారు. అలానే చాప్ స్టిక్స్ బర్న్ట్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ విత్ నాన్ వెజ్, కంప్లీట్గా మిక్స్డ్ నాన్ వెజ్ దీంట్లో. And thank you Jelpi for being the first sponsor of our videos. Complete ఈ సిరీస్ మొత్తం ఫ్రమ్ యూస్ సిరీస్ అంతా మేము ఎక్కడ ఏ వాటర్ తాగినా అది జెల్పీ వాళ్ళు ఇచ్చిన వాటరే. సో అండ్ దీస్ గైస్ ఆర్ స్పెషలిస్ట్ ఇన్ కస్టమైజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్. సో వాళ్ళు మంచి ఆర్ఓ ఫిల్టర్డ్ వాటర్ తీసుకొని ప్లాంట్ నుంచి ప్రొక్యూర్ చేసి మీకు మీ రెస్టారెంట్ కానీ మీరు పార్టీ చేసుకుంటే మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కానీ లేకపోతే లోగో కానీ అది ప్రింట్ చేసి మీకు ఇస్తారు. సో వాట్ ఎవర్ వాటర్ దట్ వీఆర్ డ్రింకింగ్ ఈజ్ ఫ్రమ్ జెల్పీ ఫర్ దిస్ ఎంటైర్ వర్క్ ఫ్రమ్ హిల్ సిరీస్. వెరీ ప్యూర్, నైస్ టు హ్యావ్ దిస్. వంటన్ ఇదేంటంటే దీంట్లో చికెన్ స్టఫింగ్ ఉంటుంది, దాంట్లో చికెన్ స్టఫ్ చేసి ఫ్రై చేస్తారు అనమాట. చికెన్ స్టఫ్ దీనికి మనకి సెజ్వాన్ చట్నీ అదిరిపోతుంది. సో నీట్గా అట్లా డిప్ చేసుకొని మంచి సేవరీ ఐటమ్, మంచి స్టార్టర్. బేసిక్గా వేడిగా ఉంది లోపల చికెన్ స్టఫింగ్ అండ్ బాగా క్రిస్పీగా ఉంది. ఆర్డర్ లేదు. విల్ ట్రై దోస్ నూడిల్స్. ఆ పైన ఎగ్ ఆమ్లెట్ లాగా వేసి ఎగ్గెస్ చాప్సెస్ ఇచ్చారు, కట్ చేసి ఇచ్చారు చిన్న చిన్న పీసెస్ కింద. చికెన్, మటన్, ఎగ్, and all the crazy vegetables like lettuce, you have carrot, you have bell peppers, any complete stuffed noodles ఇది. సో అలానే సో స్మాల్ పీసెస్ ఆఫ్ మటన్. సో చాలా బాగుంది. కొంచెం సాస్ వేసుకుని లైట్గా సోయా సాస్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. డైల్యూటెడ్ సోయా సాస్ ఇది. సూపర్ టేస్ట్. అంటే వెరీ మైల్డ్ ఆన్ ఫ్లేవర్స్, బట్ ఆ నాన్ వెజ్ ఏదైతే యూజ్ చేశారో చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ వెరీ ఫ్రెష్లీ యూజ్డ్ మటన్ ఆర్ వెరీ ఫ్రెష్లీ యూజ్డ్ చికెన్ తెలుస్తుంది, అది ఫ్రోజన్ కాదు అని చెప్పి ఒక ఫుల్ స్కూప్. అథెంటిక్, very very authentic. Like you'll get a feel that you're in Tibet or you're in Japan or I don't feel also.
వెరీ నైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ యూ కెన్ టేస్ట్ హియర్. సూపర్. దట్ ఫ్లేవర్స్, ఆ చైనీస్ ఫ్లేవర్స్ ఏవైతే వెళ్ళాయో అంటే మన షెజ్వాన్ కానీ లేకపోతే ఆ లైట్గా మనం చిల్లీ వెనిగర్ కూడా వేసుకున్నాం అనుకున్నాను, సూపర్ ఉంటుంది. వెరీ నైస్ టచ్. ఒకసారి మంచిగా అట్లా కంప్లీట్గా టేస్ట్ మారిపోయింది ఆ చిల్లీ వెనిగర్తో. వెరీ నైస్ డన్. అంటే వెరీ రీజనబుల్ రేట్స్. అంటే 220, 200కి or 250కి you're getting one full ball of noodles, or 160, 180 రూపీస్కి one full of Chinese noodles. ఇంకా దిస్ కంప్లీట్లీ స్పెషల్ నూడిల్స్. ఆల్ మిక్స్డ్ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్. దీంట్లో ఎగ్, చికెన్, చాప్డ్ చికెన్, మటన్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. అండ్ దీనిలోకి ద బెస్ట్ ఆప్షన్ బి షెజ్వాన్ చట్నీ. ఇదైతే అసలు సూపర్ నచ్చింది షెజ్వాన్ చట్నీ. నీట్గా అట్లా షెజ్వాన్ చట్నీ కలుపుకొని అండ్ దీంట్లోకి మనం ఒక ఫ్యూజన్ చేయొచ్చు. బేసిక్గా క్రిస్పీ వంటన్ ఉంది కదా, లైట్గా వేసి కలుపుకోవచ్చు మనం. దట్ బర్న్డ్ రైస్, ఆ ఫ్రైడ్ రైస్ అంటే నిజంగా ఫ్రైడ్ రైస్ టేస్ట్ తెలుస్తుంది. బికాస్ ద రైస్ ఇస్ రియలీ ఫ్రైడ్. మన హైదరాబాద్లో లేకపోతే ఎక్కడన్నా ఈ ఇటు సైడ్ కాకుండా మన వాళ్ళు చేస్తే రైస్ అంత ఫ్రైడ్ ఉండదు, బట్ యూ కెన్ రియలీ ఫీల్ దట్ రైస్ విచ్ ఇస్ రియలీ ఫ్రైడ్. ఈచ్ గ్రెయిన్ కూడా యూ గెటింగ్ దట్ స్మోకీ ఎఫెక్ట్. స్మాల్ బిట్స్ ఆఫ్ చికెన్, ఎగ్, ఇంకా మటన్, అలానే క్యారెట్, గ్రీన్ పీస్, సూపర్. అండ్ కొంచెం స్పైస్ సైడ్ కూడా ఉంది. ఆ మటన్ సూపర్ నచ్చిందబ్బా. క్రిస్పీస్, ఇంకా లోపల స్టఫ్ చేసిన చికెన్, రైస్ చూడగానే మన క్రిస్పీస్ కూడా బాగా అలవాటు. మీ అందరు నాకు చాలా నుంచి నేను తినే స్టైల్ చూస్తే కంపల్సరీ క్రిస్పీస్, అది పెరుగు అయినా సాంబార్ అయినా పప్పు అయినా ఇవన్నీ ఉండాలి కదా. బట్ దిస్ వన్ అమేజింగ్. మంచి ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్, అలానే నూడిల్స్, మిక్స్డ్ చాప్ స్టిక్ ఫ్రైడ్ నూడిల్స్, అలానే ఫ్రైడ్ వంటన్ తిన్నాం కదా. టిబెటన్ బటర్ టీతో ఎండ్ చేస్తున్నాము. ఏంటి పరిస్థితి ఏంటి? బాగా హెక్టిక్ జర్నీ అయిపోయింది బాగా. సో హెల్త్ సపోర్ట్ చేయక తినలేకపోయాను నేను. పామిడి ఒక్కడే చేశాడు. సో నేను సూప్ తాగుతాను. చండీగఢ్ నుంచి 12 hours జర్నీ టైం పట్టింది మాకు. సో వీడికి 12 hours పట్టింది, నేను హాఫ్ అన్ అవర్లో వచ్చేసాను. అంతే అంటావా నందగోపాల్? ఈరోజు కొంచెం అన్ఈజీగా ఉంది నాకు. ఎలా ఉంది టేస్ట్? నాకు తెలిపోయింది బటర్. అండ్ సరే మరి నువ్వు ఆర్డర్ చేసుకున్నది మరి మనం తిందామని ఆర్డర్ చేసుకున్నా. వీడియో నేను తిందామని ఆర్డర్ చేశాను కానీ తినలేకపోయాను. సో వేస్ట్ చేయము ఫుడ్, వేస్ట్ అసలు ఇంపాసిబుల్. సరే, సో వేస్ట్ చేయము ఫుడ్ని. అండ్ బేసిక్గా బిల్లు 609 రూపీస్ అయింది. సో చాప్ స్టిక్ స్పెషల్ చౌమిన్ విచ్ ఇస్ ద నూడిల్స్ అన్నీ కలిపి 210 రూపీస్ అయింది. ఫ్రైడ్ రైస్ 210 రూపీస్ అయింది. ఫ్రైడ్ వంటన్ 160 రూపీస్ అయింది. సో సూపు ఇంకా ఇవొక 200 రూపీస్ అవుతుంది. సో వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మంచి రీజనబుల్లో యూ హ్యావ్ 8. ఒక సూప్ తాగొచ్చు, ఒక ఫ్రైడ్ రైస్ తినొచ్చు, ఒక నూడిల్స్ తినొచ్చు, ఒక స్టార్టర్ తినొచ్చు విత్ ఇన్ 600 to 700 రూపీస్. ఒక ఫ్యామిలీ వస్తే కరెక్ట్ సరిపోతుంది. ఎందుకంటే ఒక ఫ్రైడ్ రైస్ ఇద్దరు తినొచ్చు, ఒక నూడిల్స్ ఇద్దరు తినొచ్చు, ఒక చౌమిన్, ఒక సూప్ ఇద్దరు తాగొచ్చు. టిబెటియన్ టీ కూడా బటర్ టీ, బేసిక్గా పైన బటర్ లేయర్ ఇట్లా కనిపిస్తుంది. So, thank you Chopsticks for allowing us to shoot here.
హే గైస్, షేజాన్ విష్ణు హియర్ ఫ్రమ్ ఫుడ్ మాంగ్స్. సో ఈరోజు ఇప్పుడు మనం కార్నర్ హౌస్కి వచ్చాము. మాల్ రోడ్లో ఉంది. సో మనాలి మాల్ రోడ్లో. బేసిక్గా ఇది కార్నర్లో ఉంటుంది కాబట్టి కార్నర్ హౌస్. బేసిక్గా వెన్ యూ కమ్ టువర్డ్స్ మాల్ రోడ్ దగ్గర దిగిన తర్వాత స్ట్రైట్ వస్తే కార్నర్లో ఉంటుంది ఇది. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ పాపులర్ అండ్ ఓల్డెస్ట్ ఫుడ్ జాయింట్ ఇన్ మనాలి మాల్ రోడ్. సో ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటంటే బర్గర్, పిజ్జాస్తో పాటు సిజ్లర్స్, ఇంకా ఈ స్వీట్ అండ్ స్పైసీ చికెన్ వింగ్స్. ఓకే, చూస్తే అర్థమవుతుంది. సో స్వీట్ అండ్ స్పైసీ చికెన్ వింగ్స్, బేసిక్గా స్వీట్ సాస్ ఇంకా స్పైసీ సాస్ రెండు ఉంటాయి. సో పైన చూస్తుంటే బఫెలో వైల్డ్ వింగ్స్ మనం చేసిన వీడియో గుర్తొస్తుందా? సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి బఫెలో వైల్డ్ వింగ్స్ వీడియో. సారీ అండి, ఒక నిమిషం, ఫస్ట్ మీకు వేయాలి. నందగోపాల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఉన్నారు. అక్కడ కూడా ఫాలో అవ్వండి చాలా. సో దీంతో పాటు ఐ గెస్ పెప్పర్ మేయోనీస్ ఇది. ఓకే, ఆర్ గార్లిక్ సాస్ అయింటుంది. మనం టేస్ట్ చేసి చెప్తాం ఏంటో. ఆ రెండిట్లో పక్క ఒకటి అయి ఉంటుంది. ఏదో గార్లిక్ సాస్ రెండు కలిపి. సో ఇది అట్లా సాస్ ముంచుకొని ఫస్ట్ నేను ఏం లేకుండా తిను. చియర్స్. సూపర్, నైస్. సో చాలా బాగుంది కదా. వేరుగా స్వీట్ ఇంకా స్పైసెస్ రెండు తెలుస్తుంది. పీస్ కూడా బాగా క్రిస్పీగా, జ్యూసీగా ఉంది. యా, బెస్ట్ ఫుడ్. సో మనాలికి వచ్చి ఒక 3-4 days మీరు ఉండే టైం మీకు ఉంటే ఇక్కడికి వచ్చి మీరు తప్పకుండా ట్రై చేసిన ప్లేస్ ఇది. ఆ జ్యూసెస్ చూసావా? బేసిక్గా అది పైన ఐ గెస్ హనీ కానీ స్వీట్ సాస్ కానీ వేస్తుంటారు. ఆ షైనింగ్నెస్ చూడు, అదిరిపోయింది కదా చాలా. అంటే దగ్గరికి ఇట్లా చూస్తుంటే కడపట్ల ఇట్లా నోట్లో పెట్టుకోవాలనిపించట్లేదు. అనిపిస్తుంది తినాలనిపిస్తుందా? యా, నైస్. చాలా బాగుంది కదా. బేసిక్గా ఆ సాసెస్ వల్ల అసలు వదిలిపెట్టడం రావట్లేదు. వేలు కూడా నాకు అనిపిస్తుంది. సో ఈ వీడియో చూస్తే మీరు కూడా ఈ వీడియో ఎవరికైనా మనాలి వెళ్ళే ప్లాన్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ ఒకవేళ మనాలి వెళ్ళే ప్లాన్స్ ఉంటే ప్లీజ్ చెక్ ఆఫ్ ది ట్రాక్. దాంట్లో యూ హ్యావ్ ఆల్ ద ప్యాకేజెస్. బేసిక్గా ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, హోమ్ స్టేనా, కాటేజెసా, ట్రీ హౌసెసా. సో ఇలా అన్ని ప్యాకేజెస్ కంప్లీట్గా వెబ్సైట్లో లిస్ట్ ఉంటుందన్నమాట. సో ఆ లిస్ట్లో యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ చూస్ ద ప్యాకేజ్. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా మీరు ముందే అన్ని ప్లాన్ చేసుకొని వస్తే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ ట్రిప్. యా, చికెన్ సిజ్లర్, తెరియాకి సిజ్లర్. సో బేసిక్గా తెరియాకి స్ట్రిప్స్. సో ఇది కిచెన్ తీసుకొస్తుంది ఆల్మోస్ట్ ఇదంతా ఒక్కసారిగా పొగ వచ్చేసింది బాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. దే ఆర్ దేర్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ఇప్పుడు బేసిక్గా సిజ్లర్ అంటే కాంబినేషన్ అనమాట. ఓకే, రైస్, సాలడ్, ఓకే, మీట్ ఏదన్నా ఆర్ వెజ్ ఉంటే వెజ్, ప్లస్ ఫ్రైస్, యా, ఇంకా స్ట్రిప్స్ ఏదన్నా. సో ఇవన్నీ కాంబినేషన్. బేసిక్గా ఇది కింద సిజ్లింగ్ ప్లేట్ మీద తీసుకొస్తారు. ఆ సిజ్లింగ్ ప్లేట్ ఎప్పుడు వేడిగా ఉంటుంది అనమాట. సో దానిపైన ఎప్పుడైతే నీకు లెట్యూస్ ఇవన్నీ వేసి కొంచెం సాస్ చేస్తావో అది సౌండ్ వస్తూ ఉంటుంది ఉడుకుతున్నా. ఓహో, అంతేనా? ఈ ఎగ్ నీ కోసం ఆఫ్ కట్ చేద్దాం అనుకుంటున్నా. నందగోపాల్, అంటే నాకు హెవీ అయిపోతుంది. మనం మార్నింగ్ చాలా చోట్ల తిన్నాము. ఆయన మీకు హెవీ అయినా మీరు తినాల్సిందే. ఎందుకంటే నీ అంత డైజెస్ట్ సిస్టమ్ నాకు లేదు. మీరు ఎక్కువైనా మీరు తినాలి. మీరు ఒరిజినల్ ఫుడ్ మాంగ్స్. ఓ సారీ, కట్ చేయండి. లేదా మొత్తం మీరు తిన్నా నేను హ్యాపీగా. నాకు లేదు నందగోపాల్. ఏంటిది కాంబినేషన్? ఎలా తినాలి ఇది? ఎలా తినచ్చు? సాలెడ్, అది క్యూకంబరు, మష్రూమ్, ఓకే, క్యారెట్, బ్రోకోలీ, ఓకే, కాలీఫ్లవర్ అన్నీ కలిపి కాంబినేషను. ఓకే, బేసిక్గా చికెన్ స్ట్రిప్స్ ఇంకా ఇవన్నీ కలుపుకొని తినొచ్చు అనమాట మనం. చికెన్ కూడా చాలా టెండర్గా ఉంది. బోన్లెస్ స్ట్రిప్స్ ఇవి. నాకు ఆ పైన బ్రెడ్ క్రమ్స్ తెలుస్తుంది. ఒకసారి చూడు. అవునా? అవును. అండ్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్. సూపర్. సో నీరు అలా ఫ్రైస్, చికెన్
అన్నీ మిక్స్ చేసుకొని కుమ్మేసేస్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్ హియర్. సో పీపుల్ ఆర్ కమింగ్ టు మనాలి కెన్ ట్రై అట్ కార్నర్ హౌస్ బికాస్ బేసిక్గా అది మాల్ రోడ్లో కార్నర్లో ఉంటుంది, ఈజీ గుర్తుపట్టచ్చు. మంచి పైన క్రిస్పీ లేయర్, బోన్లెస్ పెప్పర్ చికెన్ కూడా లేయర్డ్ విడిపోతుంది. మంచిగా ఇట్లా కట్ చేసుకొని నాకైతే వేడివేడిగా ఫ్రైస్ అయితే రానిపిస్తుంది. సో అయిపోయింది సిస్లర్. ఫైనల్గా కొంచెం షెజ్వాన్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం. మనం పాజీకి ఇచ్చాం కదా, సో దాంట్లోంచే ఒక 2 స్పూన్లు నువ్వు సిస్లర్ కంప్లీట్ చేయి, తర్వాత దీనికి చూడొచ్చు. మార్నింగ్ చాలా చోట్ల వీడియోస్ చేసాం కదా, ఒక రేట్లో హెవీ అవుతుంది. సో ఆ షెజ్వాన్ రైస్తో పాటు ఫైనల్గా వెజ్ షెజ్వాన్ రైస్ మంచిగా చాలా బాగుంది. సో కంప్లీట్గా సిస్లర్, షెజ్వాన్ రైస్, చికెన్ స్వీట్ అండ్ స్పైసీ వింగ్స్ అయిపోయినాయి. సో వీళ్ళకి నువ్వు ఈ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతావా? మాల్ రోడ్ కార్నర్లో ఉంటుంది, కార్నర్ హౌస్ అంటే. సో ఫైనల్గా చాక్లెట్ బ్రౌనీ, పెట్టారు చాక్లెట్ కాఫీ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్. సో చల్ల చల్ల ఏంటో 2 చోట్ల ఐస్ క్రీమ్ ఈ బిస్కెటే రాత్రికి ఏమన్నా కానీ తర్వాత చూసేది తినకుండా ఉండలేదు. ఫ్రెష్ క్రీమ్ కింద బ్రౌనీ ఏమో వేడిగా ఉంది, ఐస్ క్రీమ్ చల్లగా ఉంది. ఐస్ క్రీమ్ ప్లస్ ఈ చాక్లెట్ పొంగుతా ఉంది అంటే పారిపోవడం లేదు. అయిపోయింది, చాలా బాగుంది. బ్రౌనీ ఇస్ రియలీ గుడ్. హాట్ చాక్లెట్ ప్లస్ బ్రౌనీ. థ్యాంక్ యూ సో మచ్. ది కంప్లీట్ రివ్యూ ఆఫ్ Corner House in Manali Mall Road has came to an end. Please subscribe to Food Monks. We are there on Instagram, Facebook and Twitter. Follow us on the social media platforms. Thank you so much. Jaydevan Vishnu signing off.